మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. దీంట్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయో, జాబ్స్ ఏమున్నాయో వీటిలన్నింటి గురించి మేము ఎవ్రీ వీక్ వీడియోస్ చేస్తున్నాము. సో షేర్ దిస్ విత్ ఎవ్రీబడి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ రెగ్యులర్ అప్డేట్స్. ఇవాళ మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాము. చాలామంది స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏం రాయాలి, అసలు ఏంటి బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి, వీటిలన్నింటి గురించి మనము ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ నెక్స్ట్ 10 minutes ఆర్ సోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్కి మీకు ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇస్తాను. సో వీడియోని చూస్తూ ఉండండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మీకు మేజర్లీ ఉన్న ఎగ్జామ్స్ ఆర్ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్, ఎస్బీఐ ఎగ్జామినేషన్. సో మీకు ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంక్ కాకుండా అదర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఐబీపీఎస్ కింద వస్తుంది. సో ఇదేంటంటే పిఓ ఏంటంటే ప్రొబేషనరీ ఆఫీసర్. అంటే మీరు ప్రొబేషనరీ ఆఫీసర్ బ్యాంకింగ్ సిస్టంలో జాయిన్ అవుతారు, ఏదైనా బ్యాంక్లో జాయిన్ అవుతారు అండ్ ఈవెన్చువలీ యూ కెన్ గెట్ టు మేనేజర్ లెవెల్ ఆల్సో. సో బ్యాంక్ ఆపరేషన్స్ అన్నీ మేనేజ్ చేసేవి ఈజ్ ది పిఓ రోల్. అంటే నేను సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను, టెక్నికల్ టర్మ్స్లో చెప్పట్లేదు. దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. దెన్ సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మీరు రాయాల్సింది క్లర్క్. అంటే పిఓ తర్వాత కొంచెం కింద లెవెల్ ఉన్నది క్లర్క్ ఎగ్జామినేషన్. సో అగైన్ ఐబీపీఎస్ వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు. సో బేసికల్లీ 2 మేజర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బాడీస్ ఆర్ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ. వీళ్ళు మీకు ఈ క్లర్క్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పిఓ అండ్ క్లర్క్ ఇది కూడా ఉంటుంది. అండ్ మీకు ఆర్బీఐ వాళ్ళు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు కండక్ట్ చేసే అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఆర్ గ్రేడ్ బి ఎగ్జామినేషన్ వీటికి కూడా ఇవి కూడా మీకు రాయాల్సి వస్తుంది. టెంటేటివ్ ఎగ్జామ్ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది మీకు? జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఎస్బీఐ ఎగ్జామినేషన్ ఉంటుంది. పిఓ దెన్ క్లర్క్ అలా మీకు కండక్ట్ చేస్తారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రేడ్ బి ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయదలుచుకున్నారంటే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఐడియల్ టైం ఏంటంటే 6 months నుంచి 1 year వరకు మీకు టైం పడుతుంది టు ప్రిపేర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. అండ్ వీటికి మేజర్లీ కామన్ ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. శాలరీ రేంజ్ మీరు చూసారంటే క్లర్క్ వాళ్ళకి 28,000 నుంచి 34,000 వస్తుంది. పిఓ వాళ్ళకి 48 నుంచి 62,000 వస్తుంది. ఆర్బీఐ అసిస్టెంట్ వాళ్ళకి 45,000 to 50,000 వస్తుంది. అండ్ గ్రేడ్ బి వాళ్ళకి 85,000 to 90,000 వస్తుంది ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళది. ప్లస్ ఆల్ బ్యాంక్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయమ్మా. అందుకే ఈ ఎగ్జామ్వి చాలా డిమాండ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ అప్లై ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఇది కాకుండా మీరు ఎక్స్ట్రా ఎగ్జామినేషన్స్ అనేవి కూడా రాసుకోవచ్చు, విచ్ ఆర్ నబార్డ్ది రాయొచ్చు, ఎల్ఐసివి. సో డిఫరెంట్ వేరే అదర్ బ్యాంక్స్కి వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఐసిఐసిఐ వాళ్ళది సపరేట్ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళ మళ్ళీ సపరేట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ది మేజర్ ఎగ్జామినేషన్స్. మనం ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదామమ్మా. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఐబీపీఎస్ పిఓ ఎగ్జామినేషన్. సో ఈ ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ది పోస్ట్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్. అప్లికెంట్స్ 8 lakh నుంచి 10 lakh పీపుల్ అపియర్ ఎవ్రీ ఇయర్. వేకెన్సీస్ చూసారంటే 3,000 to 4,000 ఉంటుంది. ప్యాటర్న్ ఏంటంటే మీకు బేసికలీ మేజర్ సెక్షన్స్ ఆర్ ఇంగ్లీష్, మీకు 30 questions 30 marks 20 minutes టైం ఉంటుంది. క్వాంటో 35 questions 35 marks అండ్ మీకు 20 minutes ఉంటుంది. రీజనింగ్లో 35 questions 35 marks. సో టోటల్ 100 questions మీకు 100 marks అండ్ 60 minutes. దెన్ మెయిన్స్ ప్యాటర్న్లో మీకు రీజనింగ్ డిఐ కూడా ఉంటుంది, విచ్ ఇస్ 45 questions. దీనిని ఏంటంటే స్కేలప్ చేస్తారు మార్క్స్. క్వాంట్ వచ్చేసి 35 questions 60 marks కన్సిడర్ చేస్తారు. ఇంగ్లీష్ వచ్చేసి 35 questions 40 marks కన్సిడర్ చేస్తారు. జీకే వచ్చేసి 45 questions for 50 marks. దెన్ డిస్క్రిప్టివ్ 2 questions ఉంటాయి. సో టోటలీ 155 questions ప్లస్ డిస్క్రిప్టివ్ 235 marks ఉంటుంది. దీంట్లో ఏంటంటే +1 -0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి అండ్ దెన్ మీకు ఫైనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 100. శాలరీ ఇన్ హ్యాండ్ 52 నుంచి 55,000 వస్తుంది.
అండ్ రోల్ వచ్చేసి నేను చెప్పినట్టు పిఓ అంటే బ్రాంచ్ ఆపరేషన్స్, లోన్స్, మేనేజ్మెంట్. సో మీరు పిఓ లెవెల్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు బేసికలీ. అండ్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో జనరల్లీ ఉంటుంది. ప్రిలిమ్స్ ఆగస్ట్లో ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఐబీపీఎస్ పిఓ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనం మాట్లాడేది ఎస్బీఐ పిఓ. ఎస్బీఐ పిఓ మనం చూసామంటే అగైన్ ప్రొబేషనరీ ఆఫీసర్, వేకెన్సీస్ వచ్చేసి 20 to 22 lakhs. సో ఐబీపీఎస్ కన్నా ఎస్బీఐ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓపెనింగ్స్ కూడా మీకు 2000 నుంచి 2500 ఉంటాయి. ప్యాటర్న్ వచ్చేసి సిమిలర్ అమ్మ. దీంట్లో కూడా మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఉంటుంది. 30 questions ఇంగ్లీష్, 35 questions క్వాంట్, 35 questions రీజనింగ్. అగైన్ 100 questions, 100 marks, 60 minutes టైం. దెన్ మీకు మెయిన్స్ ప్యాటర్న్ వచ్చేసి అగైన్ రీజనింగ్ ప్లస్ డిఏ 45 questions, క్వాంట్ 35 questions, ఇంగ్లీష్ 35 questions, అండ్ మీకు జనరల్ అవేర్నెస్ 40 questions, డిస్క్రిప్టివ్ 2 questions. అగైన్ +1 -2.5, 0.25. సెలెక్షన్ ప్రాసెస్లో దీంట్లో ఎక్స్ట్రా రౌండ్ ఉంటుంది విచ్ ఇస్ గ్రూప్ ఎక్సైజ్. శాలరీ వచ్చేసి అగైన్ 58 to 62,000. ఐబీపీఎస్ కన్నా స్లైట్లీ ఎక్కువ ఇస్తారు ఎస్బీఐ వాళ్ళు. రోల్ ఇస్ లీడర్షిప్ అండ్ ఫాస్ట్ ప్రమోషన్స్. అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నవంబర్ అండ్ డిసెంబర్. నెక్స్ట్ క్లర్క్ ఎగ్జామినేషన్. క్లర్క్ చూడండి అన్నింటికన్నా ఎక్కువ అప్లికెంట్స్ ఉండేది క్లర్క్ ఎగ్జామినేషన్లో. సో మీరు చూడొచ్చు 15 to 18 lakhs మంది అప్లై చేస్తారు. 6,000 to 8,000 వేకెన్సీస్ ఉంటాయి. దీంట్లో కూడా ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్లో మీకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అగైన్ +1 -0.25. దెన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. 28 నుంచి 32,000 ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ పిఓ అండ్ ఇది ఏంటంటే ఇది మీరు క్యాషియర్, కస్టమర్ సర్వీస్ అలాంటివి అన్ని క్లర్క్ కింద వస్తాయి అన్నమాట. సో ఆపరేషన్స్ నుంచి ఇది కస్టమర్ సర్వీస్. సో క్లర్క్ అనేది కొంచెం లోవర్ లెవెల్ కంపేర్ టు పిఓ లెవెల్. పేపర్ కూడా స్లైట్లీ ఈజియర్ ఉంటుంది కంపేర్ టు ది పిఓ ఎగ్జామ్. దెన్ అగైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి. సేమ్ వే ఎస్బీఐ క్లర్క్. ఎస్బీఐలో 20 to 25 lakh మంది రాస్తారు. 7,000 to 9,000 వేకెన్సీస్ ఉంటాయి. సేమ్ ఐబీపీఎస్ క్లర్క్ లాగానే ఉంటుంది, సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. అగైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. దీంట్లో ఇంటర్వ్యూ ఏముండదు. దెన్ 30 నుంచి 35,000 వరకు ఉంటుంది. ఫ్రంట్ డెస్క్, ఇది మీరు ఎప్పుడైతే బ్యాంక్కి వెళ్ళినప్పుడు క్యాషియర్స్ ఉంటారో, ఫ్రంట్ డెస్క్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ క్లర్క్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళే ఉంటారు మెయిన్లీ. దెన్ ప్రిలిమ్స్, మెయిన్స్ నవంబర్, డిసెంబర్లో ఉంటుంది. దెన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, దీనికి కూడా 3 to 4 lakh అప్లికెంట్స్ ఉంటారు. 2,500 to 3,000. దీనికి కూడా సిమిలర్ సెక్షన్స్ అమ్మ. రీజనింగ్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 48 to 52,000. బేసికలీ రూరల్ బ్రాంచెస్ హెడ్ దీనికి కోసం ఇది. ఆర్బీఐ అసిస్టెంట్ కూడా సిమిలర్ ప్రాసెస్. అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి దీనికి హయ్యెస్ట్ శాలరీ వీటిలన్నింటిలో ఆర్బీఐ గ్రేడ్ బి. దీంట్లో కూడా మీకు అగైన్ ఇంగ్లీష్, రైటింగ్, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది దీంట్లో మీకు ఫినాన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంట్లో కూడా 2 papers ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా phase 1, phase 2. బట్ అగైన్ అన్నింట్లో ఇట్స్ ది సేమ్ అనమాట. సో మీకు బేసికలీ క్విక్ సమ్మరీ ఇవ్వాలంటే మీరు క్వాంట్ నేర్చుకోవాలి, రీజనింగ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అండ్ కరెంట్ అవేర్నెస్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకున్నారంటే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. అండ్ దీనికి కామన్గా ప్రిపేర్ అవ్వచ్చు మీరు ఈ ఎగ్జామినేషన్కి. సో వీటికి ఏంటంటే మెయిన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఆల్ మోడల్స్కి ఫస్ట్ గోల్ పిఓ ఉండాలమ్మా, దెన్ క్లర్క్ ఉండాలి. పిఓనే యూ హ్యావ్ టు ట్రై టు క్రాక్ ది ఎగ్జామినేషన్. అంత డిఫికల్ట్ పేపర్ ఉండదు. అండ్ ఇవన్నీ కూడా స్పీడ్ బేస్డ్ పేపర్. సో ఎస్పెషల్లీ క్వాంట్లో వాటిల్లో మీకు మోడరేట్ పేపర్ వస్తుంది, ఈజీ మోడరేట్ లెవెల్ వస్తుంది. సో కట్ ఆఫ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఫోకస్ ఆన్ స్పీడ్. స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ మోడల్స్ మీరు చేశారంటే యూ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్స్, స్ట్రాటజీస్ కూడా మేము మీకు వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉంటాము. సో షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. రెడీ ఫర్ బ్యాంక్ అని కామెంట్ చేయండి. సో దట్ we will know that you are also excited and motivated. Preparation మటుకు immediately స్టార్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. మేము iDream ఎగ్జామ్ హబ్ తరఫున we will try our best to help you. ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా, ఏమైనా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ప్లాన్స్ వచ్చినా మీకు ఫస్ట్ మేము చెప్తాము. నమస్తే.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.